Sri Ganeshaya Namaha, Sri Gurubhyo Namaha, Hari Om. The topic we will dwell upon is Sukha Dukkha, Bhakti and the governing protocols. Now Sukha Dukkha, these are all karma phalalu. Aithe manam karma, there are do's and don'ts, and I think our do's and do's ku it will give us peace, happiness, సంతోషం. డోంట్స్కి ది థింగ్ పీస్ లేకపోవడం, దుఃఖం, బాధ. అండ్ ఇవి కర్మఫలాలు. ఈ రెండింటిని కూడా ఆధారం ఆ ప్రకాశమే, చైతన్యం ఆధారం చేసుకోండి. ఇది ఎలా అంటే మనం ఒక భూమి ఎగ్జాంపుల్ తీసుకుంటే విత్తనాలు, పళ్ళ విత్తనాలు, మళ్ళీ చేదు అవి ముళ్ళ విత్తనాలు, ఇవి వేసాం. అయితే పళ్ళకు ఫలం పళ్ళు, అండ్ చేదు విత్తనాలకు ముళ్ళ దానికి విత్తనాలు. అయితే ఇదొక నియతి, ఇదొక ఆర్డర్. అయితే ఇప్పుడు సపోజ్ ఎవరికైనా లైఫ్లో మనం ఎన్కౌంటర్ అవుతున్నాం, మనకు బాధాకరమైన ఏవి ఉండకూడదు అవి ఉన్నాయి, ఉండాలో అవి లేవు. ఇన్ సమ్ కేసెస్ వెరీ ఎక్స్ట్రీమ్. దీస్ ఆర్ ఆల్ టు బి అండర్స్టూడ్ విత్ క్లారిటీ. అప్పుడే మనం విల్ బి ఏబుల్ టు రిజాల్వ్ ఇట్. మరి భక్తి తీయగలదు. భక్తి ఇష్యూ కూడా విల్ టచ్ అపాన్. మనం భక్తి చూస్తే 18 పురాణాలు మనకు 2 కేటగిరీస్ను ప్రొజెక్ట్ చేస్తున్నాయి, దేవతలు, రాక్షసులు. ఇన్ఫ్యాక్ట్ రాక్షసుల భక్తి దేవతల కంటే 10-fold. అండ్ వీళ్ళ కోరికలన్నీ కూడా మరి తీరాయి. రాక్షసులకు అన్నీ తీరాయి. నేమ్ ఎనీ డెమన్, వాళ్ళ కోరికలన్నీ కూడా తీరాయి. బట్ వాళ్ళకు ఆశించిన ఫలం దొరికిందా అంటే దే ఆర్ ఆల్వేస్ ఎల్యూడెడ్. అదేంటి ఫలం? డెమన్స్ అంటే నెగటివ్, అయితే డివైన్ అంటే పాజిటివ్. అయితే డెమన్స్కి పీస్, కాంటెంట్మెంట్, హ్యాపీనెస్ లేదు. ఈ మూడింటికి కూడా ఇట్ ఈజ్ లింక్డ్ టు సర్టెన్ అగైన్ ప్రోటోకాల్స్. వన్ హ్యాస్ టు బి ఆ డూస్, పాజిటివ్ రైటియస్ థింగ్స్ డొమైన్లో మన కర్మ, మాటలు, మన ఆలోచనలు, మన అర్థకామాల్లో మన పర్స్యూట్ అటువైపు ఉండాలి. ఎందుకంటే ఈ దేవతలు దీనికి కాంప్లిమెంటరీ. సో ఆ దేవతలు వాళ్ళు దీనికి భిన్నంగా ఉన్నారు. వాళ్ళకు దే ఆర్ ఆల్వేస్ దే గాట్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ ది డివైనిటీ. రైట్ ఫోర్సెస్ వాళ్ళని ఎప్పుడు దేవతలను ఆదుకున్నాయి. అయితే మరి దేవుడు ఎందుకు ఇలా కోరికలు అంటే అదొక నియతి. ఇప్పుడు ఒక వెండింగ్ మిషన్ ఉంది, ఒక క్రిమినల్ పోయినా, ఒక సెయింట్ పోయినా, వన్స్ యూ దాన్ని ప్రోటోకాల్స్ ఫుల్ఫిల్ చేసాం, ఆ కాయిన్ వేసాం, కాఫీ వస్తుంది, వాటర్ బాటిల్ వస్తుంది. అదొక నియతి. బట్ భగవంతుడి కృపకి ఇది నిదర్శనం కాదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అయ్యాడు, ఒక 10 కోట్లు వచ్చాయి, ఇవి కర్మఫలాలు తప్ప భగవంతుడి గ్రేస్కు దీనికి ఎటువంటి సంబంధం లేదు. అది ఎలా అంటే మనం యాటమ్ తీసుకుంటే యాటంలో న్యూక్లియస్ ఉంది, న్యూక్లియస్ ఎనర్జీ ఉంది, ప్రోటాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ న్యూక్లియస్ ఎనర్జీ విల్డర్ ఆఫ్ ఎనర్జీ, కాన్షియస్నెస్, అది ఆనందం అనుకుంటే ఈ ప్రోటాన్స్ ఎప్పుడు న్యూక్లియస్తోనే ఉంటుంది. అయితే ఉన్నప్పుడు దానికి ఇట్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ఇమీడియట్లీ ది బ్లిస్ ఆఫ్ ది ఎనర్జీ అయినా కాన్షియస్ అయినా. గాడ్ ప్రిన్సిపల్ అనేది ఇట్ ఈజ్ విల్డింగ్ ది పవర్, ఆ శక్తి. గాడ్ ప్రిన్సిపల్ ఈజ్ బ్లిస్. అయితే ఇట్ ఈస్ కాన్షియస్నెస్, అవేర్నెస్, బ్లిస్. అయితే ప్రోటాన్ ఈజ్ బై virtue ఆఫ్ బీయింగ్ ఇన్ ది ప్రాక్సిమిటీ ఆఫ్ బ్లిస్, ఇట్ ఈస్ డెఫినెట్లీ వెటెడ్ విత్ bliss. This is the immediate. Then electron is always displaced. It is orbiting. It is out of the bliss and more negative, more in the outermost. So this is the classic model to convey when we are positive, righteous, we are by default in lap of God principle, and when we are negative, we are displaced from bliss. This has to be consciously to be understood. As it was dealt that God, whomsoever we are now taking our surrendering, reposing our faith, he is in fact that Sachidananda Swarupaya, Vishwatapatra Sri Krishnaya, Sri Rama, ఎవరైనా కూడా భగవంతుడు అంటే ఆ సచ్చిదానంద.
ఆ తత్వం అసలు గాడ్ అంటేనే ఇట్ ఈజ్ నాట్ ఎ వ్యక్తి, ఇట్ ఈజ్ ఎ జ్ఞానం, సర్వశక్తి. బట్ ఆ స్థాయిలో సిన్స్ వీఆర్ నాట్ ఈక్విప్డ్, సో మనం ఆ గాడ్ను సగుణ రూపంలో, ఒక నామరూపంలో, అది నామరూపం నిరాకారం ఎప్పుడు సాకారంలో ఉండకుండా ఉండదు, కానీ సాకారానికి మాత్రమే పరిమితం చేయడం అది గాడ్హుడ్కి వీఆర్ కోర్ట్ మార్షలింగ్ గాడ్స్ పవర్. సో అంతటా ఉన్న దేవుడు ఈ సాకారంలో కూడా ఉంటాడు, కానీ ఆయన స్వరూపం మాత్రం నిరాకారం. లైక్ కృష్ణ పరమాత్మ చూపెట్టాడు, అక్కడ ఆయన విరాట్ రూపం, విశ్వరూపం చూపెట్టాడు, ఆయనకు అన్యంగా ఏది లేదు. అయితే ఇప్పుడు ఈ కృష్ణుడు ద్వారా మనం ఆ కృష్ణుడిని, కృష్ణతత్వాన్ని చేరుకోవాలి. ఆ రాముడు కూడా అంతే, మనం హీ ఎనాక్టెడ్, ఆయన రమంతే దట్ విచ్ రెవెల్స్ ఎవ్రీవేర్, అంతటా ఉన్నది ఎప్పుడు అది జ్ఞానం, అది శక్తి, అది ప్రకాశం, అది శుద్ధ ముక్త. అంటే దాని ప్రతిబింబాలు, ఇది వెళ్ళి దాని ప్రతిబింబాల్లో కలవదు, ఆ ప్రతిబింబాలు దీన్ని టచ్ చేయలేవు, నా లిప్యతే అంటబడదు. ఎందుకంటే ఈ జడం ఇచ్చి చైతన్యాన్ని పట్టుకోదు, చైతన్యానికి అన్యంగా జడం లేదు, చైతన్యం యొక్క ప్రతిబింబమే జడం. కాబట్టి ఇవి రెండు కూడా కలిసి ఉంటాయి, నిత్యం అనిత్యానాం, చేతన అచేతనానాం. అలాగే ఈ రెండు కలిసి ఉన్నంత మాత్రాన అవి దీంతో సంబంధం లేదు. దాంట్లో వుడ్ ఉంది, వుడ్లో శక్తి ఉంది, నవ్వినో వుడ్ బర్న్ చేసాం, శక్తి బర్న్ కాదు. ఎగ్జిస్టెన్స్ నెవర్ పెరిషెస్, existing as wood perishes, and same existence now is existing as coal burn chesam. Like that infinitely, if you see, everything, energy is imperishable. This is very much the fact upheld by Newton's laws, Einstein's laws of relativity, physics, all these things. The existence is imperishable, energy can neither be destroyed nor. That energy conscious light, it is revealing through this one, through this embodiment. This is avatara, is like that. It is also depicted, light suddenly appears as Narada form, now it disappears into the light. So that is the thing. So God we should not have apprehension saguna nirakara, but saguna, but relieved of nirakara, we are only trying to lower the glory of the God. When God is everywhere, ever present, everywhere present, can we afford to do wrong this? And what is God's manual? If God were to be treated as a personal and as in the prevailing things, God, Arjuna had surrendered to him, he would have told, wash my feet and do my chanting, I will bless you. He had expounded Gita, that is the text of his instructions, which that is the manual, like a TV manual for the mobile. It is a manual, how to the guidelines, the protocols governing the life on the three-dimensional life. Now that life in specific 12th chapter 13th shloka Advesta to 20th shloka, nearly 35 attributes are expounded by the Lord. He said, whosoever depicts these, he is dearer to me. Now what is ruling on the field in the name of bhakti? Nothing figures there, and what is cited there by the Lord himself, and it is very much it is not on the field. Now instructor and his instruction are inbuilt. Now a person want to please Krishna by worshipping Krishna's everything, all that has to be done. Krishna is Bhagat Swarupa, Krishna is Bhagavan Swayam, but Krishna's instruction is equally important, because that's what Krishna, there was a story, Duryodhana and Dharma, these both are related, but he took this side because it deserves, and they are patrata, they are positive, they are held dearer because these divine qualities are visible, and in Duryodhana it is not there. So to please God, one has to comply with adhere to the God's laws, చట్టం. ఆ గాడ్ నియతిని పాటించినప్పుడే నియంత మనం ఆయన ఎనర్జీని ట్యాప్ చేసుకుంటాం, ఆయన కృపకు పాత్రలు అవుతాం. సో పూజ
అవేమి తప్పు కాదు. కానీ ఎవరినైతే మనం పూజిస్తున్నామో వారికి సంబంధించిన కొన్ని ప్రోటోకాల్స్, ఇప్పుడు మనం ఉండే ప్లేస్లో లా మినిస్టరు ఇది భౌతికంగా కాబట్టి విడిగా ఉంటారు. మన విష్ణు ధర్మకు ధర్మం ధర్మి, దే ఆర్ ఇన్సెపరబుల్. అండ్ ది కాస్మిక్ గవర్నమెంట్లో ధర్మం, ది రూల్స్, లాస్ అండ్ లా మినిస్టర్, దే ఆర్ ఇన్సెపరబుల్. నవ్వు గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది, మనం ఏదైనా పైకి వేసాం, ఎస్ ఇట్ రిటర్న్స్ బ్యాక్. నువ్వు ఫ్లవర్ వేస్తే ఫ్లవర్ వస్తుంది, రాయి వేస్తే రాయి వస్తుంది. అయితే ఈ గాడ్ ప్రిన్సిపల్ ఈజ్ లైక్ దట్ ఏ గ్రావిటేషన్ ఫోర్స్ 1G, 9.81 meter per second square. So if we do good, those divine qualities, then we are blessed. If we do wrong, these very much God principle will hit us back. Now to please the God, and we have to abide by the God's tenets, laws. Now Sukha Dukkhas, as we said, the non-God whichsoever are done, that Gita 13 shloka with 35 qualities. These complaints of that will ensure Sukha. Actually realization, that is a different plane of subject, but with the mundane parlance, the Sukha is the fruit of all those virtuous do's, and the Dukkha is all that which is done inverse to contrast to that one. Now it cannot be otherwise, that you love God, we can be undivinely and escape. And these are built-in mechanism. Now however we may worship Bhumata, it is seeds which decide, it is Bhumata Krupa only, but this is the order. Now electricity, now it is summer, I have connected a heater, I'll be getting the heat waves. Now it is all electricity is grace only, but in between equipment is decider. Now electricity, God, your grace, but how it is invoked, that grace, that equipment matters. That equipment is nothing but our conduct. Our conduct is to our thoughts, our actions, our words, pursuit of arthakama. This is very, it is so in every parlance. Say an employee is there, he is followed by conduct rules. However he may be obedient to God, the boss, but his conduct will decide the end judgment when his assessment is being done, and he will be graded based on his compliance of boss instructions. Obedience we have to do, we have to worship God, but we cannot afford to be ungodly and still get the God's bliss. Hari Om.